పీకే వర్సెస్ పీకే వివాదం ఇప్పుడు హాట్గా కొనసాగుతోంది. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ వేదికగా హై డ్రామా సాగింది. జనసేనానిపై పోసాని కృష్ణమురళి తీవ్ర పదజాలంతో విరుచుకుపడడంతో పాటు వ్యక్తిగత విమర్శలకు దిగారు. పోసాని మాట్లాడుతూ ఉండగా హైదరాబాద్ ప్రెస్ క్లబ్ వద్ద పవన్ అభిమానులు చేరుకోవడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోసాని కృష్ణమురళి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. జగన్ పై పవన్ కళ్యాణ్ విమర్శలు చేసినందుకే ఘాటుగా స్పందించానని అన్నారు పోసాని. 2 రోజులుగా పవన్ అభిమానులు తనను బూతులు తిడుతూ వందలాది మెసేజ్, ఫోన్ కాల్స్ చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ను పోసాని సైకోతో పోల్చాడు. రాయడానికి వీల్లేని పదాలతో తిట్ల దండకం అందుకున్నాడు. పవన్ తన అభిమానులతో ఓ గ్రూప్ పెట్టుకుని ఇతర హీరోల సినిమా ఫంక్షన్లకు తన ఫ్యాన్స్ ను పంపించి పవర్ స్టార్ అని అరిపిస్తారని అన్నారు. పవన్ ప్రశ్నిస్తే తాము ప్రశ్నలు వేయకూడదా అని మండిపడ్డారు. తాట తీస్తా, తరిమి కొడతా అని పవన్ కళ్యాణ్ అంటే తప్పులేదు గాని మిమ్మల్ని ప్రశ్నించడం తప్ప అని ప్రశ్నించారు. తాను జగన్ కార్యకర్తనని, ఉడతా భక్తిగా సేవ చేసుకునేవాడినని చెప్పారు పోసాని. అంటే నువ్వు ఒక సైకోవి, ఫ్యాన్స్ లో ఒక గ్రూప్ను తయారు చేసుకున్నావు. నిన్నెవరు ఏం అనకూడదు, నువ్వు ఏవైనా అనొచ్చు. నీ ఫ్యాన్స్ని పంపిస్తావు. అల్లు అర్జున్ ఫంక్షన్ పెట్టుకుంటే నీ ఫ్యాన్స్ పంపిస్తావు. పవన్ కళ్యాణ్ అర్పిస్తావు. ఒకసారి అల్లు అర్జున్ నేను అన్నో ఎందుకనాలి నా ఫంక్షన్లో అన్నాడు అల్లు అర్జున్. ఇంకో ఫంక్షన్కి వెళ్ళారు. ఎవరో ఫంక్షన్ అయితే పవన్ కళ్యాణ్ ఫంక్షన్ ఎందుకు వెళ్ళాలి? అక్కడికి ఫ్యాన్స్ ప్రభాస్ దగ్గరికి వెళ్ళి జై కొట్టండి అంటే ఆయనతో జై కొట్టిస్తారా? పవన్ కళ్యాణ్ జై ఏంటి? నువ్వు నియంతవా? శతం ముసిల్లాగా నువ్వు అనొచ్చా? ఎవరైనా అరే ఊరే తూరే ఎదవా అనొచ్చా? తాట తీస్తా అనొచ్చా? తరిగి కొడతా అనొచ్చా? మనం అన్నప్పుడు నేను ప్రశ్నలు వేయకూడదా? వేయొచ్చుగా ప్రశ్నలు. నేను జగన్ గారి కార్యకర్తని, ఉడతా భక్తిగా సేవ చేసుకుంటేవాడిని. అందుకు ఎవరిని అన్నా కానీ ఈ నువ్వు సపరేట్గా పెట్టుకున్న సైకో ఫ్యాన్స్తో ఫోన్లో పొద్దున్న నుంచి చూడండి, ఇప్పుడు కూడా గ్యాప్ ఉందేమో. పవన్ చిల్లర మాటలకు భయపడబోనని అన్నారు పోసాని. పవన్ కళ్యాణ్ రోజు తనని తిట్టినా డిమారలైజ్ కాను అని, తానిలాగే బతుకుతానని అన్నారు. ఓ రాజకీయ పార్టీ పెట్టిన వాడు ఆడవాళ్ల గురించి మాట్లాడతాడా అని పోసాని ఫైర్ అయ్యారు. నీ ఫ్యాన్స్ కు ఏం చెప్పుకుంటావో చెప్పుకో అంటూ తనపై పవన్ ఫ్యాన్స్ పోస్టులు 24 గంటల్లోగా ఆగిపోవాలన్నారు. తన కుటుంబ సభ్యులను వివాదంలోకి లాగితే చూస్తూ ఊరుకోబోనని హెచ్చరించారు. పవన్ సైకో ఫ్యాన్స్ ను కంట్రోల్ చేయకపోతే తన కుటుంబ సభ్యులను ఎలా తిట్టించారో తాను అలానే పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులను తిట్టాల్సి వస్తుందని అన్నారు. నువ్వు నన్ను వదిలిపెట్టి నన్ను డిమోరలైజ్ చేయడానికి కుటుంబ సభ్యులు ఎందుకు లాగుతున్నావు? నీ స్పెషల్ సైకో ఫ్యాన్స్ కనుక ఇట్లాంటి పిచ్చి వేషాలు వేయొద్దు, ఎవరి గురించి మీరు మాట్లాడుకోవద్దు, పాలిటిక్స్ విషయం మేము చూసుకుంటాము అని నువ్వు రేపు చెప్పావా? ఓకే. చెప్పకుండా ఈ ఫోన్లు ఇలా కంటిన్యూ వస్తే నువ్వు ఎలాగా నా భార్య బిడ్డలు తిట్టించావో, నీ భార్యని మీ అమ్మని అలాగే తిడతాను చిరంజీవి గారు. మీ ఇంట్లో ఆడపిల్లలు ఎంత గొప్పవాళ్ళు, నా ఇంట్లో నా భార్య ఎంత గొప్పది. మీ ఇళ్లలో ఆడవాళ్ళకైనా సెలవులు ఉంటాయి, మా ఆడవాళ్ళకి సెలవులు బా. ఏ సిగ్గులేదా మీకు? మీ కుటుంబానికి వాటి కంట్రోల్లో పెట్టుకోలేరా మీ తమ్ముండి? ఇదిలా ఉండగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో పోసాని ప్రెస్ మీట్ జరుగుతూ ఉండగానే బయట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకానొక దశలో జనసేన కార్యకర్తలు ప్రెస్ క్లబ్ లోకి దూసుకు వెళ్లే ప్రయత్నం చేశారు. ప్రెస్ క్లబ్ గోడ దూకారు. ఆయనపై దాడికి ప్రయత్నించారు. జనసేన తెలంగాణ యూత్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ పోసాని ప్రెస్ మీట్ ను అడ్డుకునేందుకు యత్నించాడు. పోసాని కృష్ణమురళి సైకో, పవన్ గురించి పిచ్చిగా మాట్లాడితే ఊరుకునేది లేదు అని జనసేన నేతలు హెచ్చరించారు. పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసానిపై కేసు పెడతామని జనసేన నేతలు తెలిపారు. పోసాని కృష్ణమురళి నా పార్టీ అధినేత పైన చేసేటటువంటి ఆరోపణలు తప్పుడు ఆరోపణలు. ఎవడైనా సరే వారికి నిజంగా దమ్ముంటే పోసాని కృష్ణమురళి మొగోడైతే కనుక నిజంగా ప్రూఫ్లు తీసుకొచ్చి ముందరికి రమ్మని చెప్పు. జనసేన పార్టీ ఒక విలువలు గల పార్టీ. ఇలాంటి విధా నీవు తీసుకొచ్చి ఈ రోజు నా పార్టీ అధినేత మీద లేనిపోయిన ఆరోపణలు చెప్తావా? తెలుగు రాష్ట్రాలు మొత్తం తెలుసు పోసాని కృష్ణమురళి అనే వాడు ఒక పెద్ద సైకో. వాడు స్టూపిడ్ ఫెలో. సభ్యుల్ని ఇప్పుడు వాళ్ళ భార్యను ఎవరో తిట్టినారు, చేసినారు, నా భార్యను తిట్టాల్సిన అవసరం ఏందని చెప్పేసి పోసాని వాళ్ళకి ఇచ్చి మాట్లాడుతున్నాడు. ఎవరు సార్ మీకు చూపించారా? ఆయన చూపించాను సార్, ఇప్పుడు ఆధారాలు చూపించారు సార్. ఇప్పుడు
ఆధారం చూపించి మాట్లాడమని. మరోవైపు పవన్ అభిమానుల ఆందోళన మధ్య పోసాని కృష్ణమురళిని పోలీస్ వాహనంలో ఇంటికి తరలించారు. తనకొచ్చిన బెదిరింపు ఫోన్ కాల్స్ పై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు పోసాని తెలిపారు. ఈ వ్యవహారం ఎటు దారి తీస్తుందో అని సినీ రాజకీయ వర్గాలు నిశ్చితంగా పరిశీలిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ పై కాపు మంత్రుల ఆరోపణల విషయంలో కాపు సంక్షేమ సేన సీరియస్గా స్పందించింది. కాపు మంత్రులు పవన్ను తిట్టడం వెనుక సీఎం జగన్ హస్తం ఉందంటూ కాపు సంక్షేమ సేన ఓ లేఖను విడుదల చేసింది. పవన్ కళ్యాణ్ని అవమానపరచడం అంటే కాపు సమాజాన్ని అవమానపరచడమేనని కాపు సంక్షేమ సేన తెలిపింది. వీటి పర్యవసానాన్ని 2024 ఎన్నికల్లో సీఎం గారు ఎదుర్కోవాల్సి వస్తుందని లేఖలో హెచ్చరించింది. ఇటీవల పవన్ కళ్యాణ్పై వైసీపీకి చెందిన పలువురు కాపు నేతలు వరుసగా విమర్శలు ఎక్కుపెడుతున్నారు. దీనిపై పవన్ సైతం స్పందిస్తున్నారు. ఈ సమయంలో కాపు సంక్షేమ సేన పవన్కు మద్దతుగా లేఖను విడుదల చేయడంపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. జనసేనాధిపతి జనంలోకి వెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. వైసీపీ వ్యవహరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రత్యక్ష పోరాటానికి అడుగులు వేయనున్నారు. జన సైనికులతో పాటు ప్రజలను ఇందులో భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు. తొలి అడుగుగా రాష్ట్ర వ్యాప్తంగా ఛిద్రమైన రహదారుల్ని శ్రమదానం ద్వారా బాగుచేసి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. రేపు విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి కేడర్కు జనసేనాధిపతి దిశానిర్దేశం చేయనున్నారు. డైలాగ్స్ తనదైన మేనరిజంతో వెండితెరపై కనువిందు చేసే పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయ పంచ్లకు పదును పెట్టారు. వైసీపీ ప్రభుత్వ తీరును ఎండగడుతూ ప్రసంగాలు, ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేస్తున్నారు. ఇప్పటికే జనసేనాధిపతి వైసీపీ మంత్రుల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో ముదిరింది. చివరకు వ్యక్తిగత దూషణల వరకు వెళ్లడమే కాకుండా సామాజిక వర్గ పరంగా కూడా పోస్టులు పెడుతున్నారు. ఒకవైపు రాజకీయంగా వైసీపీ నేతల విమర్శలకు సమాధానాలిస్తూనే మరోవైపు జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ వ్యూహంలో భాగంగానే రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై పవన్ కళ్యాణ్ స్పందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రధాన రహదారులు గోతులమయంగా మారినా పాలకులు పట్టించుకోవటం లేదు అంటూ విమర్శలు సంధించారు. దీన్నొక ఉద్యమంగా చేపట్టి జన సైనికులతో పాటు ప్రజలను కూడా భాగస్వామీలను చేయాలని భావించారు. సెప్టెంబర్ 2, 3, 4 తేదీల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రధాన రహదారుల దుస్థితిని వివరిస్తూ ఫోటోల ద్వారా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలి అని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. దీంతో ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ ఫోటోలను చూసైనా ప్రభుత్వం స్పందించి మరమ్మతు పనులు చేపట్టాలి అని పవన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందుకోసం నెల రోజుల పాటు ప్రభుత్వానికి సమయం ఇస్తున్నామని, లేకుంటే అక్టోబర్ 2వ తేదీన అన్ని జిల్లాల్లో ఉన్న రహదారులను జన సైనికులు ప్రజలతో కలిసి శ్రమదానం ద్వారా మరమ్మతులు చేస్తారు అని ప్రకటించారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. తొలుత ఈ నెల 27న పార్టీ ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేయాలని భావించిన భారత్ బంద్ కారణంగా దాన్ని 29వ తేదీకి మార్చారు. బుధవారం పవన్ నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో నాదెండ్ల మనోహర్, పార్టీ సభ్యులు, రాష్ట్ర నేతలు, జిల్లాల అధ్యక్షులు పాల్గొంటారు. అక్టోబర్ 2వ తేదీన చేపట్టే శ్రమదానం కార్యక్రమంలో జన సైనికులు, ప్రజలు పాల్గొనేలా చూడాలి అని, అదేవిధంగా అన్ని జిల్లాల్లో గుంతల రోడ్లలో మట్టి వేసి పూడ్చాలి అని నిర్ణయించారు. వీటిపై పార్టీ ముఖ్య నేతలతో చర్చించి వారికి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేస్తారు. జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ మాత్రం 2 ప్రాంతాల్లో శ్రమదానం చేయనున్నారు. అక్టోబర్ 2వ తేదీ ఉదయం 10 గంటలకు తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజ్ పై దెబ్బతిన్న రహదారికి మరమ్మతులు చేసే కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. 2018లో ఇదే రోడ్డుపై పోరాట యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ కవాతు నిర్వహించారు. ఇక మధ్యాహ్నం 2 గంటలకు అనంతపురం జిల్లాలోని కొత్త చెరువు పంచాయతీ పరిధిలోని పుట్టపర్తి, ధర్మవరం రోడ్డుపై శ్రమదానం ద్వారా మరమ్మతులు చేస్తారు. జనసేన పార్టీని జనంలోకి తీసుకువెళ్లేందుకు ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేయనున్నారు. ఇప్పటికే పలు కమిటీలను రాష్ట్ర కార్యవర్గం నియమించినప్పటికీ క్షేత్రస్థాయిలో వారు ఆశించిన విధంగా పనులు చేయడం లేదనే అసంతృప్తి ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వారికి తగిన సూచనలు చేసి తరచూ ప్రజల్లో ఉండేలా కార్యక్రమాలు చేపట్టాలని దిశానిర్దేశం చేయనున్నారు.
గులాబ్ తుపాన్ బేభత్సంతో ఏపీ అతలాకుతలమవుతోంది. వరద నీటి ప్రవాహంతో రైతుల కళ్లల్లో కన్నీళ్లు కదులుతున్నాయి. వర్షాలతో జనజీవనం స్తంభించడంతో బాధితుల గుండెలు బరువెక్కుతున్నాయి. అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో ప్రజలు ఒడ్డుకు చేరే దారులు వెతుక్కుంటున్నారు. గులాబ్ తుపాన్ ఎఫెక్ట్ ఏపీపై తీవ్రంగా ఉంది. అన్ని జిల్లాల్లో కూడా విపరీతమైన వర్షాలు కురిశాయి, ఇంకా కురుస్తూనే ఉన్నాయి. రాష్ట్రంలో జలాశయాలన్నీ కూడా నిండుకుండలా ఉన్నాయి. సాధారణ ప్రదేశాలు కూడా జలమయమై చెరువులను తలపిస్తున్నాయి. దీంతో అనేక జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. రాష్ట్రంలోని చాలా గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. బలంగా వీస్తున్న ఈదురుగాళ్లతో ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నారు. పలుచోట్ల గోడలు, విద్యుత్ స్తంభాలు, పెద్ద పెద్ద వృక్షాలు కూలిపోయాయి. ఎక్కడికక్కడ కాలనీలు నీట మునిగాయి. అరటి, మొక్కజొన్న, బొప్పాయి, పలు వాణిజ్య పంటలు నేలమట్టమయ్యాయి. విశాఖ జిల్లా పాడేరులో పెను ప్రమాదం తప్పింది. భారీ వర్షాలకు కోట్ల గరువులో పాఠశాల భవనం కూలిపోయింది. ఆ సమయంలో విద్యార్థులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కృష్ణా జిల్లాలో భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నందిగామ మండలం, వీర్లపాడు మండలాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శ్రీకాకుళం జిల్లాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల ఎఫెక్ట్ తో పంట పొలాలు నీట మునిగాయి. దీంతో రైతుల ఆశలు ఆవిరయ్యాయి. అప్పు చేసి పంట సాగు చేస్తే నీట మునిగింది అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక మెల్లియాపుట్టి మండలం గోకర్ణపల్లి వద్ద బైక్ పై వెళ్తున్న యువకుడు వరదలో కొట్టుకుపోయాడు. స్థానికులు గమనించి తాళ్ల సాయంతో యువకుడిని ఒడ్డుకు చేర్చారు. భారీ వరదలతో విశాఖలో చెరువులు, రిజర్వాయర్లు నిండుకుండలా మారాయి. ముడసర్లోవ రిజర్వాయర్ వద్ద స్థానిక యువకులు చేపలు పడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. విశాఖలోని పొల్లూరు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తికి 4000 క్యూసెక్కుల నీటిని పవర్ కెనాల్ ద్వారా విడుదల చేస్తున్నారు. ఇలా గులాబ్ తుపాను అతలాకుతలం చేస్తోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలపై తుపాను విరుచుకుపడింది. ఎడతెరిపి లేని వర్షంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో కూడా జనావాసాలు జలమయమయ్యాయి. కనీస అవసరాలకు కూడా అక్కడి వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తుపాన్ ప్రభావంతో ఒడిశాతో పాటు ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలతో పాటు ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే కుండపోతగా కురుస్తున్న వర్షాలతో విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు తడిసి ముద్దయ్యాయి. గులాబ్ తుపాన్ గుబ్బులు రేపింది. ప్రజల కళ్లల్లో కన్నీళ్లే నింపింది. ఎటు చూసినా చెరువుల్ని తలపిస్తున్న కాలనీలతో ఇబ్బంది పడుతున్నారు. గులాబ్ తుపాన్ ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి, ఇంకా కురుస్తూనే ఉన్నాయి. గులాబ్ తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో జోరు వానలు కురుస్తున్నాయి. హైదరాబాద్లో సోమవారం నాటి వర్షానికి పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భాగ్యనగరంలో జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఫలితంగా మూసీకి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. చాదర్ఘాట్, శంకర్ నగర్, ముసారంబాగ్, ఓల్డ్ మలక్పేట ప్రాంతాల్లో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. గులాబ్ తుఫాన్ ప్రభావంతో మెదక్ పట్టణంలోని గాంధీనగర్ బృందావన కాలనీలో నీళ్లు చేరాయి. దీంతో కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా బడంగ్పేటలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. భారీ వర్షాలకు వికారాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాలలో పంట పొలాలు నీట మునిగి రైతులకు భారీ నష్టం వాటిల్లింది. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని లింగాపూర్ చెరువు ప్రవాహంలో కొట్టుకుపోయిన రైతు భగవాన్ రెడ్డి మృతి చెందాడు. మాచారెడ్డి మండలంలో ఫరీద్పేట పెద్దవాగులో
ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఆటో చిక్కుకుంది. దీంతో ట్రాక్టర్కు తాడు కట్టి బయటకు లాగారు. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అనేక ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగాయి. వరద ఉధృతితో అధికారులు ప్రాజెక్టుల గేట్లు ఎత్తేశారు. నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తుంపల్లి పాకాల మధ్య వంతెన కొట్టుకుపోయింది. గ్యాప్ లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో బైంసాలో జనజీవనం స్తంభించింది. కనీస అవసరాలు తీరక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో నిజాం సాగర్ ప్రాజెక్టులోకి భారీ స్థాయిలో వరద పోటెత్తుతోంది. దీంతో ప్రాజెక్టు 9 గేట్లు ఎత్తి మంజీరా నదిలోకి వరద నీరు విడుదల చేశారు. గులాబ్ గుబులుతో నిజామాబాద్ జిల్లా ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. గొన్గొప్పుల గ్రామ శివారులోని వాగులో గ్యాస్ వాహనం కొట్టుకుపోయింది. దీంతో వరద ప్రవాహంలో చిక్కుకున్న డ్రైవర్ను స్థానికులు కాపాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా తుఫాన్ ప్రభావం బలంగా పడింది. భువనగిరి మండలంలోని అనాజీపూర్, రవిపహాడ్ తండాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. యాదగిరిగుట్ట, మోత్కూర్, ఆత్మకూరు, గుండాల వెళ్లే ప్రయాణికులు సర్వీస్ రోడ్డు మూసివేశారు. లోతట్టు ప్రాంతాల్లో అవాంఛనీయమైన ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. గులాబ్ తుఫాన్ సృష్టిస్తున్న బీభత్సంతో తెలంగాణ మొత్తం తడిసి ముద్దయింది. నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. అనేక ప్రాంతాల్లో మోకాలి లోతు వరకు నీరు చేరడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కోరారు. ఎలాంటి సమస్య ఉన్నా డైల్ 100కు ఫోన్ చేయవచ్చని సూచించారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. నీరు నిలిచే ప్రాంతాలు, కాలనీపై దృష్టి పెట్టినట్లు చెప్పిన అధికారులు పోలీస్ సిబ్బందిని అప్రమత్తం చేసినట్టు తెలిపారు. భారీ వర్షాల దృష్ట్యా 2 అధికారులతో కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో మరో సైబర్ క్రైమ్ ప్రకంపనలు సృష్టిస్తోంది. వెస్టర్స్ విండ్ పవర్ మేక్ మనీ పేరుతో హల్చల్ యాప్ ఆగిపోయింది. ఇందులో పెట్టుబడులు పెట్టిన తెలుగు ప్రజలు లబోదిబోమంటున్నారు. గత కొన్ని నెలల నుంచి కొద్దిగా విస్తరించి లక్షల పెట్టుబడిదారులను పోగేసిన వెస్టర్స్ విండ్ యాప్ దుకాణం మూసేసింది. పవన్ విద్యుత్ కంపెనీ వెస్టర్స్ విండ్ పవర్ తమ సంస్థలో పెట్టుబడులు పెడితే రోజువారీగా అధిక ఆదాయం పొందవచ్చంటూ ప్రజలకు గాలం వేసింది. 1500 పెట్టుబడి పెడితే రోజుకు 75 రూపాయల చొప్పున ఏడాది పాటు పొందొచ్చంటూ ఆశ పెట్టింది. దీంతో 1500, 3000, 9000, 20000, 45000, ₹1,00,000 చొప్పున పెట్టుబడి పెట్టి భారీగా యూనిట్లు కొనుగోలు చేశారు. మొదట్లో బాగానే డివిడెండ్ ఇచ్చిన కంపెనీ గత 3 రోజులుగా విత్డ్రాలు నిలిపివేసింది. కంపెనీ వాట్సాప్ గ్రూప్ అప్డేట్స్ కూడా నిలిపివేసింది. దీంతో వెస్టర్స్లో పెట్టుబడి పెట్టిన వారు ఆందోళన చెందుతున్నారు. వెస్టర్స్ కంపెనీకి సంబంధించిన సైబర్ క్రైమ్ వివరాలకు సంబంధించి పూర్తి వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, అసలు ఏం జరిగింది ఇది? శ్రీనివాస్, తెలుగు రాష్ట్రాల్లో మరో కరోనా మోసం వెలుగులోకి వచ్చింది. సైబర్ క్రైమ్ కు బలి ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చాలా మంది ప్రజలు బయటికి చెప్పుకోలేక, లోపల ఉంచుకోలేక కుమిలిపోతున్నారు. వెస్టర్స్ విండ్ పవర్ మేక్ మనీ పేరుతో ఒక యాప్ దాదాపుగా ఒక సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్ లోను తెలంగాణలో కూడా హల్చల్ చేసింది.
కొన్ని నెలల క్రితం నుంచి కొద్దిగా విస్తరించి లక్షల్లో పెట్టుబడిదారులను పోగేసుకుంది వెస్టాస్ విండ్ యాప్. పవన్ విద్యుత్ కంపెనీగా పేరుగాంచిన ఈ యాప్ లో భాగస్వామిగా పెట్టుబడి పెట్టి లాభాలతో రోజువారీ అధిక ఆదాయం పొందవచ్చంటూ ప్రజలకు గాలం వేశారు. 1500 రూపాయలు పెట్టుబడి పెట్టి ఒక యూనిట్ కొనుగోలు చేస్తే రోజుకు 75 రూపాయల చొప్పున 364 రోజుల పాటు డివిడెండ్ ఇస్తామంటూ వివరాల పట్టికను రూపొందించింది ఈ యాప్. ఈ యాప్ లో ముందు కొంతమంది పెట్టుబడులు పెట్టి ఎవరైతే తమకు డబ్బులు వస్తున్నాయని చెప్పి చూపించి ఆ తర్వాత అనేక మందిని ఇందులో చేర్పించి ఎవరైతే ముందు చేర్పిస్తారో ఆ చేర్పించిన వాళ్ళకి కూడా కమిషన్ వస్తూ ఉంటుంది. ఈ విధంగా 1500, 3000, 9000 ఇలా దాదాపుగా 1,00,000 రూపాయల వరకు కూడా పెట్టుబడులు పెట్టిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. కొద్ది నెలలుగా వీళ్ళందరికీ కూడా రోజుకి వాళ్ళు పెట్టే పెట్టుబడి ప్రకారం రిటర్న్స్ రావటం ప్రారంభమైంది. అయితే అకస్మాత్తుగా ఈ యాప్ లో 2 రకాల ఆప్షన్లు ఉంటాయి శ్రీనివాస్. ఒకటి రీఛార్జ్, 2 విత్డ్రా. రీఛార్జ్ ఆప్షన్ అయితే ఉంది కానీ 3 రోజుల నుంచి విత్డ్రా ఆప్షన్ ఆగిపోయింది. విత్డ్రా అంటే మనకు వచ్చే డివిడెండ్ ను విత్డ్రా చేసుకోవడానికి రోజుకు 75 రూపాయల చొప్పున 1500 రూపాయలు ఎవరైనా పెడితే వాళ్ళకి దాదాపుగా 20 రోజుల్లో వాళ్ళు పెట్టిన పెట్టుబడి మొత్తం తిరిగి వస్తుంది. ఆ తర్వాత 75 రూపాయలు వరుసగా వస్తాయని చెప్పి ఆశపడిన మదుపర్లు దీంట్లో పెట్టుబడులు విపరీతంగా పెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో ఒక్క కృష్ణా జిల్లా నూజివీడులోనే దాదాపుగా 30 లక్షల రూపాయల మేరకు ఈ నెలలోనే పెట్టుబడులు పెట్టినట్టు మనకు సమాచారం అందుతుంది. అక్కడ ఉండే మన నూజివీడు ప్రతినిధి కిషోర్ ఈ మేరకు సమాచారం అందించారు. అతను కూడా ఇందులో పెట్టుబడి పెట్టి మోసపోయాడు. దాదాపుగా అతనికి పూర్తి డబ్బులు వచ్చినా కూడా ఆ తర్వాత ఇంకా డబ్బు వస్తాయని చెప్పి అతని స్నేహితులు ఎక్కువ మంది ఇందులో పెట్టుబడులు పెట్టారు. దీంతో 3 రోజుల నుంచి విత్డ్రా ఆప్షన్ నిలిచిపోవడంతో ఇప్పుడు వాళ్ళంతా కూడా లబోదిబోమంటున్నారు. దీంతో పాటు రాష్ట్రంలో పలు పట్టణాల్లో కూడా ఈ యాప్ విస్తృతంగా ప్రచారం జరిగింది. ఇందులో ఉండే గ్రూప్ అడ్మిన్లు కానీ లేకపోతే ఈ కంపెనీకి సంబంధించి ఏదైతే యాప్ లో ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్లు ఉన్నాయో ఇవన్నీ కూడా అవుట్ ఆఫ్ కవరేజ్ కొన్ని స్విచ్డ్ ఆఫ్ అని వస్తున్నాయి. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం గూగుల్లో సెర్చ్ చేసినప్పటికీ కూడా ఇది డూప్లికేట్ యాప్ అని వచ్చింది. తెలంగాణలో ఇప్పటికే ఆంధ్రజ్యోతి దినపత్రికలో కూడా ఈ వెస్టాస్ విండ్ అనేది ఈ యాప్ ను నమ్మవద్దు అని చెప్పి కూడా హెచ్చరించినప్పటికీ కూడా అప్పట్లో కంపెనీ నేరుగా తాము పెద్ద ఎత్తున నిధులు ట్రాన్స్ఫర్ అవుతున్న నేపథ్యంలో దీన్ని ఆడిట్ చేస్తున్నామని మళ్ళా వెంటనే పునరుద్ధరిస్తామని చెప్పి ప్రకటన జారీ చేసింది. దాదాపుగా 3 రోజుల నుంచి విత్డ్రా ఆగిపోవడంతో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉండి భారీగా పెట్టుబడులు పెట్టిన ప్రజలంతా కూడా లబోదిబోమంటున్నారు. ఒకవేళ ఇంత పెట్టుబడి పెట్టారు అని తెలిస్తే మళ్ళా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మళ్ళీ ఎంటర్ అవుతుందేమోననే ఉద్దేశంతో చాలా మంది దీన్ని బయటికి చెప్పకుండా దాచుకుంటున్నారు. ఎవరైతే తక్కువ పెట్టుబడులు పెట్టారో వాళ్ళు మాత్రం లబోదిబోమంటున్నారు. దాదాపుగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ యాప్ లో పెట్టుబడులు పెట్టి ఈ వెస్టాస్ విండ్ పేరుతో ఒక్కొక్క యూనిట్ ను కొనుగోలు చేయటం, ఆ తర్వాత డబ్బులు వస్తాయని ఆశపడటం, కొంతమందికి డబ్బులు వచ్చినట్టుగా కూడా వీళ్ళకి తెలుస్తుండటంతో ఎక్కువ మంది ఎగబడ్డారు. చివరికి దాదాపుగా 3 రోజుల నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో ఇప్పుడు అందరూ లబోదిబోమంటున్నారు. కొంతమంది చిన్న మొత్తంలో పెట్టిన పెట్టుబడులు ఎవరైతే ఉన్నారో మదుపర్లు వాళ్ళు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడానికి కూడా సాహసించడం లేదు. మళ్ళా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తుందని దీని మీద సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేయాలని చెప్పి కొంతమంది యోచిస్తున్నారు. ఇటు హైదరాబాద్ లో కానీ ఇటు విజయవాడలో కానీ దాదాపుగా అన్ని ప్రధాన నగరాలు పట్టణాల్లో కూడా దీన్ని బాధిస్తున్నారని సమాచారం అందుతుంది. శ్రీనివాస్, అసలు ఏంటనేది ఇంకా తేలాల్సి ఉంది. ఇంకో 2-3 రోజులు పోతే దీనికి సంబంధించిన బాధితులు రోడ్డు మీదకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు. ఇక మేక్ మనీ పేరుతో వస్తున్న ఇటువంటి యాప్స్ మోసాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి. శ్రీనివాస్, మనం చూస్తూనే ఉన్నాం ఈ సైబర్ నేరాలు పెరిగిన నేపథ్యంలో కొత్తగా ఒక వెస్టాస్ విండ్ పవర్ మేక్ మనీ పేరుతోటి ఒక యాప్ పరిశీలి చేయడమే కాకుండా ప్రజల్లోకి చాలా ఈజీగా చొచ్చుకుని పోయింది. దీంట్లో మనం గమనిస్తే 1500 రూపాయల పెట్టుబడి పెడితే దీన్ని ఒక యూనిట్ గా డివైడ్ చేసి దాదాపుగా 75 రూపాయల చొప్పున మీకు మనీ కమిషన్ రూపంలో ఇస్తాము, డివిడెండ్ ఇస్తామంటూ కూడా ప్రచారం చేసింది. అలాగనే మొత్తంగా 354 రోజుల పాటు డివిడెండ్ ఇస్తామంటూ కూడా దీని మీద భారీగా ప్రచారం చేసింది. ఫేస్బుక్ లో కావచ్చు, తర్వాత ఈ సోషల్ మీడియాలో బాగా భారీగా ప్రచారం అయింది. అయితే మౌత్ టు మౌత్ అంటే ఈ ప్రచారం కావడమే కాకుండా ఇక్కడ ప్రధానంగా మనం గమనిస్తే 1500 రూపాయలు మొత్తంగా అంటే మెయిన్ ఎక్కువ 1500, 3000, 9000, 20000, 45000, తర్వాత 1,00,000 ఇలా భారీగా చాలా మంది కొనుగోలు చేశారు. అదే కాకుండా దీంట్లో మనం గమనిస్తే ప్రధానంగా అంటే కమిషన్ మీరు కనుక దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేపిస్తే ఈ కమిషన్ ఇమీడియట్ గా వస్తుందని చెప్పేసి అనడం, తర్వాత ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించి కొంచెం డివిడెంట్లు ఇమీడియట్ గా తమ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ అవడం, అలానే ఎవరినన్నా
రిఫర్ చేసినప్పుడు ఇమీడియట్ గా కమిషన్ బ్యాంక్ అకౌంట్ డిపాజిట్ అవడం తోటి ఒకసారిగా నమ్మకం పెరిగిపోయింది. దీంట్లో అంటే ఒక ఆంధ్రప్రదేశ్ అనే కాకుండా తెలంగాణకు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల్లో బాగా హల్చల్ చేసిన ఈ యాప్ ఒక్కసారిగా నిలిచిపోవడం తోటి వేలు లక్షలు పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి తెలియదు. అంటే దీనికంటూ ఒక ఆఫీసు, దీనికంటూ ఒక ఏది కూడా లేదు కాబట్టి ఆ మొత్తం కూడా ఆన్లైన్ లో జరిగే వ్యవహారం కాబట్టి దీన్ని అసలు ఎక్కడికి పోవాలా, ఎవరికి ఫిర్యాదు చేరిక చాలా మంది మోసపోయినట్టు తెలుస్తా ఉంది. అయితే తక్కువ వ్యవధిలో ఎక్కువ మోతాదులో డబ్బులు వస్తాయని చెప్పేసి అంటాం. తర్వాత ఒక్కసారిగా దాదాపుగా 3 రోజుల నుంచి ఈ విద్యాలు అంటే ఇప్పుడు ఏమైతే లాభాలు వస్తున్నాయో, తర్వాత అలాగే డివిడెండ్ వస్తున్నాయో అవి తమ బ్యాంక్ అకౌంట్ లో రాకపోవటం, తర్వాత ఈ దీనికి సంబంధించిన ప్రధానమైన వ్యవహారం శ్రీనివాస్ అంటే ఎక్కువ షేరింగ్ తోటి ఎక్కువ దీని మీద పబ్లిక్ జాయిన్ అయ్యారు, తర్వాత కమిషనర్ జాయిన్ అయ్యారు. తర్వాత వాట్సాప్ గ్రూపుల్లో కూడా చాలా మంది జాయిన్ చేసి మరి దీంట్లో పెట్టుబడులు పెట్టించారు కాబట్టి ఒకసారిగా వాట్సాప్ గ్రూపులకు ఆగిపోవడం, తర్వాత దీనికి సంబంధించిన ఆన్లైన్ మొత్తం కూడా ఆగిపోవడం తోటి ఎవరికి చెప్పుకోవాలో తెలియక ప్రస్తుతం దీని మీద ఇప్పటికే కొన్ని తెలుగు రాష్ట్రాల్లో అటుపక్క ఏపీలు కావచ్చు, ఇటుపక్క తెలంగాణ కావచ్చు, కొంతమంది సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తర్వాత దీనికి సంబంధించి మూలాలు అంటే ఎవరు ఇన్స్టాల్ చేశారు, తర్వాత ఎవరు ఈ కంపెనీకి దానికి సంబంధించిన పూర్తి సేకరించే పనిలో పడ్డారు పోలీసులు శ్రీనివాస్. రైట్. విజయవాడ ఎంపీ కేశినేని నాని వివాదం టీడీపీలో తెగేలా కనిపించడం లేదు. అటు పార్టీ కేంద్ర కార్యాలయంలోనూ, ఇటు విజయవాడలో ఉన్న కేశినేని నాని భవన్లోనూ ఈ వ్యవహారం రాజుకుంటోంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ఇప్పటికే అధినేత చంద్రబాబు చెప్పిన నాని తన కుమార్తె కార్పొరేటర్ కేశినేని శ్వేతను కూడా పోటీ చేయించబోనని స్పష్టం చేశారు. ఏమైనా కార్పొరేషన్ ఎన్నికల నాటి నుంచి రాజుకున్న వివాదం ఇప్పుడు పార్టీలో పతాక స్థాయికి చేరింది. విజయవాడ టీడీపీలో రగడ సమసిపోవడలేదు. ఎంపీ కేశినేని నాని కేంద్రంగా విభేదాలు తలెత్తుతున్నాయి. తాజాగా ఎంపీ నాని తాను ఎన్నికలలో పోటీ చేయబోనని నెలన్నర క్రితం చంద్రబాబుకు స్పష్టం చేశారు. బెజవాడలో పార్టీని మీరే నాశనం చేశారు అంటూ చంద్రబాబు దగ్గర ఎంపీ నాని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. తన కుమార్తె కార్పొరేట్ కేశినేని శ్వేత అంశం కూడా ఈ సమావేశంలో చర్చకు రాగా ఆమె కూడా రాజకీయాల్లో ఉండదని నాని స్పష్టం చేశారు. నాని ఈ విధంగా చెప్పడం మూడోసారి. 2019 ఎన్నికలకు ముందు తాను ఎన్నికలలో పోటీ చేయబోనని, తన దగ్గర డబ్బు లేదని, వేరే వారిని రంగంలోకి దించితే తాను గెలిపిస్తానని చంద్రబాబుకు చెప్పారు. అయితే చంద్రబాబు డబ్బు విషయాలు తర్వాత మాట్లాడదామని, ఎన్నికలలో పోటీ చేయాలని ఆదేశించారు. దీంతో అప్పట్లో నాని పోటీ చేసి గెలుపొందారు. అనంతరం కార్పొరేషన్ ఎన్నికల్లో నాని కుమార్తె శ్వేత రంగంలోకి దిగారు. ఆమె విజయవాడ టీడీపీ మేయర్ అభ్యర్థిగా ప్రచారం జరిగింది. ఆమె అభ్యర్థిత్వాన్ని ప్రకటించడాన్ని విజయవాడలో బోండా ఉమా, బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా వ్యతిరేకించారు. అప్పట్లో నానిని 1 టౌన్లో బుద్ధా వెంకన్న వర్గీయులు అడ్డుకోవడం, ఆ తర్వాత నాని బెజవాడకు నేనే అధిష్టానాన్ని అంటూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. సరిగ్గా ఎన్నికలకు ముందు తెలుగుదేశం నేతలు బుద్ధా వెంకన్న, బోండా ఉమా, నాగుల్ మీరాలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేశినేని నానిపై విరుచుకుపడ్డారు. దీంతో హైకమాండ్ జోక్యం చేసుకుని అందరికీ నచ్చచెప్పింది. చివరకు ఎన్నికలలో తెలుగుదేశం ఘోర పరాజయం పాలైంది. పార్టీ పార్లమెంటరీ కమిటీల నియామకంలో మళ్లీ వివాదం తలెత్తింది. కేశినేని నాని పార్లమెంటరీ కమిటీలో 2 పేర్లను సిఫారసు చేశారు. ఈ పేర్లను కొందరు వ్యతిరేకించారు. దీంతో కమిటీ నియామకం పెండింగ్ లో పడింది. ఈ తరుణంలోనే తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం చంద్రబాబు దగ్గర జరిగింది. సమావేశం ముగిసిన తర్వాత నాని చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా వచ్చే ఎన్నికలలో పోటీ చేయనని, మీరు వేరే అభ్యర్థిని చూసుకోవాలని చంద్రబాబుకు చెప్పారు. అక్కడే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. చంద్రబాబు నచ్చజెప్పడంతో వెనక్కి తగ్గారు. తనకు పార్టీలో గౌరవం లేదంటూ ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే ఈ వ్యవహారం పార్టీలో కొంతమంది నేతలకు అస్సలు నచ్చడలేదు. ఎంపీ కేశినేని నాని వరుసగా 3వ అలకపాన్ పెక్కారు. దీని వెనుక తెలుగుదేశం అధికారంలో ఉన్న సమయంలో కేశినేని ట్రావెల్స్ ను మూసివేయాల్సి రావడం ఆయన్ను వెంటాడుతోంది. అదేవిధంగా అప్పట్లో ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పై ఎంపీ నాని, బోండా ఉమా దూకుడుగా వ్యవహరించడాన్ని అప్పట్లో వైసీపీ ఎన్నికల ప్రచారం అస్త్రంగా మలుచుకుంది. ఇక ఎన్నికల్లో పోటీ చేయనని నిర్ణయం ప్రకటించిన తర్వాత ఆయన సోమవారం విజయవాడకు వచ్చారు. ఆయన్ను కలిసిన పలువురు కార్యకర్తలు ఎన్నికల్లో పోటీ చేయబోననే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. పార్టీలోనే ఉండాలని,
ఎంపీని పలువురు కోరారు. ఈ సందర్భంగా కూడా నాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బెజవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఉన్నన్ని రోజులు కేసినేని భవన్ ఉంటుందని, తాను అందుబాటులో ఉంటానని వ్యాఖ్యానించారు. చీటికి మాటికి ఇలా పార్టీపై అలగడం పట్ల పార్టీలో ఉన్న కొంతమంది నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నానిని కలిసి వచ్చిన తర్వాత పార్టీకి చెందిన కీలక నేతలు ఇరువురు నాని దగ్గరకొచ్చి అన్ని విషయాలు మాట్లాడి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ నాని మెత్తపడకపోవడంతో పార్టీ హైకమాండ్ కూడా ఏం జరుగుతుందో చూద్దాం అనే నిర్ణయానికి వచ్చిందని మరికొందరు చెబుతున్నారు. మొత్తానికి నాని వివాదంలో జోక్యం చేసుకునేందుకు ఎవరు ఇష్టపట్టలేదు అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పార్టీ కమిటీ నియామకం కూడా నిలిచిపోయింది. ఒకరిద్దరు నేతలు ప్రయత్నం చేసినప్పటికీ రెండు వర్గాలు భీష్మించుకోవడంతో ఏం చేయాలి అనే అంశంపై నిర్ణయాన్ని పార్టీ నేతలు చంద్రబాబుకు వదిలేశారు. ఇటు నాని అటు హైకమాండ్ రెండూ కూడా పరిస్థితులను గమనిస్తున్నాయి. నాని తెగే వరకు లాగుతున్నాడని కొంతమంది టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారు. గ్రౌండ్ రెడీ అయింది, సైన్యం సిద్ధంగా ఉంది. ఇక మిగిలింది యుద్ధమే. గెలుపు కోసం ఇప్పటికే అందరూ ఆట మొదలుపెట్టారు. ఒకరిని మించిన ఎత్తులతో మరొకరు దూసుకుపోతున్నారు. 3 ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన హుజురాబాద్ ఉప ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. హుజురాబాద్ ఉప ఎన్నికకు నగారా మోగింది. ఈ ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. అక్టోబర్ 30న ఈ ఎన్నికల పోలింగ్ జరగనుంది. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు, ఫలితాలను ప్రకటించనున్నారు. అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈటెల రాజేందర్ రాజీనామా తరువాత తెలంగాణ రాజకీయాల్లో వాతావరణం వేడెక్కింది. అధినేత కేసీఆర్ పై గళం విప్పిన ఈటెల జూన్ 12న టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. మొదట్లో ఈటెల ఒంటరిగా బరిలోకి దిగుతారు అని భావించారు. కానీ కాషాయ గూటికి చేరడంతో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారాయి. కమలం గూటికి చేరిన అనంతరం గులాబీ సైన్యం ఈటెలపై విమర్శల దాడి మొదలుపెట్టారు. హుజురాబాద్ ఉప ఎన్నిక అధికార టీఆర్ఎస్ కి జీవన్మరణ సమస్యగా మారింది. సీఎం కేసీఆర్ హుజురాబాద్ ఉప ఎన్నికను సీరియస్ గా తీసుకున్నారు. టీఆర్ఎస్, బీజేపీలు హుజురాబాద్ పై ప్రత్యేకంగా దృష్టి సారించాయి. గెలుపు కోసం సీఎం కేసీఆర్ రకరకాల పథకాలు, నిధులు, పదవులు, డబ్బులు ఇలా అన్ని అస్త్రాలు సంధించారు. ఇక ఈ ఎన్నికల్లో గెలిస్తే తెలంగాణలో అధికారంలోకి రావాలని భావిస్తున్న తమకు మంచి మైలేజ్ వస్తుంది అని కమలదళం ఉవ్వెళ్లూరుతోంది. కేంద్ర మంత్రులు సైతం ప్రచారంలోకి దిగి హడావుడి చేశారు. ఇక టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత అభ్యర్థి ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అభ్యర్థిని ప్రకటించకుండా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది కాంగ్రెస్. గెలవకపోయినా కాంగ్రెస్ కు హుజురాబాద్ లో బలం ఉందన్న సంకేతాలు ప్రత్యర్థి పార్టీలకు ఇవ్వాలని భావిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ అక్టోబర్ 1న విడుదల కానుండడంతో ఆయా పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నాయి. మొత్తంగా హుజురాబాద్ ఉప ఎన్నిక 3 ప్రధాన పార్టీల్లో టెన్షన్ కలిగిస్తోంది. ఎవరి గెలుపు ధీమాతో వారున్నా ప్రజలు ఎవరికి పట్టం కడతారు అన్న విషయం నవంబర్ 2న తేలనుంది. సాయంత్రం ప్రెస్ క్లబ్ దగ్గర జనసేన కార్యకర్తలు కొంచెం హల్చల్ చేశారు. పోసాని కృష్ణమురళి ఏదైతే ప్రెస్ మీట్ నిర్వహించారో ఆ ప్రెస్ మీట్ దగ్గర ఒక గందరగోళ పరిస్థితి అయితే నెలకొంది. అక్కడ జనసేన కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనతో జనసేన కార్యకర్తని అరెస్ట్ చేసి పిఎస్కు తరలించారు. ఈ నేపథ్యంలో బండ్ల గణేష్ అక్కడికి చేరుకున్నారు. బండ్ల గణేష్ వారిని విడిపించేందుకు ఒక ప్రయత్నం చేస్తున్నారనేది ఒకటి వినిపిస్తుంది. దీనికి సంబంధించిన తాజా సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అందిస్తారు. అయితే ప్రెస్ క్లబ్ వద్ద పోసాని కృష్ణమురళిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి జనసేన కార్యకర్తలను పంజగుట్ట పోలీసులు అయితే మాత్రం అరెస్ట్ చేసి పంజగుట్ట పోలీస్ స్టేషన్ కూడా తరలించడం జరిగింది. దీంతో నిర్మాత బండ్ల గణేష్ కూడా కొద్ది నిమిషాల క్రితమే ఇన్స్పెక్టర్ కూడా మాట్లాడడం జరిగింది. అంటే వారిపై ఎలాంటి కేసులు పెట్టకుండా
విడుదల చేయాలంటూ కూడా బండ్ల గణేష్ పోలీసులతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. మరికొద్ది సేపట్లోనే వాళ్ళని విడుదల చేసేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. ఇప్పటికే దాదాపు 8 మంది కార్యకర్తలు అక్కడ ప్రెస్ క్లబ్ లో గోడ దూకి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు, అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు అనేటువంటి ఆరోపణల నేపథ్యంలోనే పోలీసులు అయితే మాత్రం వారిని అదుపులోకి తీసుకున్నారు. అందులో భాగంగానే బండ్ల గణేష్ కూడా పంజగుట్ట పోలీసులతో మాట్లాడి వారిని విడుదల చేయాలి, ఎందుకంటే తామే ఫిర్యాదు చేసేందుకు సిద్ధంగా ఉన్నామనేది కూడా స్పష్టంగా చెప్తున్నారు. ఇక పోసాని కృష్ణమురళి పైన జనసేన తెలంగాణ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ కూడా కొద్ది నిమిషాల క్రితమే జనసేన లెటర్ హెడ్ పైన కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఒక సినిమా హీరో అనేది కూడా లేకుండా ఒక పార్టీకి అధ్యక్షుడిగా అనేది కూడా లేకుండా తన పైన మాటలు మాట్లాడారు, అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు కాబట్టి వాటిని అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలంటూ కూడా ప్రధానంగా అందులో పేర్కొన్నారు. దాంతో పాటు వ్యక్తిగత విమర్శలు, ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేసి ఫ్యామిలీని కూడా తిట్ల పురాణం పెట్టాడు కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపి పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేయాలంటూ కూడా అందులో కంప్లైంట్లు కూడా పేర్కొన్నారు. కాబట్టి పంజగుట్ట పోలీసులు అయితే ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది మాత్రం మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటికే తెలంగాణ జనసేన ఇన్ఛార్జ్ కూడా కంప్లైంట్ చేశాడు కాబట్టి దానిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతారు అనేది మాత్రం రేపు ఉదయం ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. గత నెల పిఎల్ఏ సైనికులు ఉత్తరాఖండ్లోకి చొరబడినట్లు నివేదికలు చెబుతున్నాయి. బారాహోతీలో వాళ్లు భారత్కు చెందిన మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశారు. ఆగస్టు 30న ఈ ఘటన జరిగినట్లు స్థానిక అధికారులు చెబుతున్నారు. 100 మందికి పైగా చైనా సైనికులు భారత సరిహద్దుల్లోకి చొరబడ్డారు. వీళ్లంతా ఉత్తరాఖండ్లోని బారాహోతీలో సుమారుగా 5 కిలోమీటర్ల లోపలికి వచ్చారు. పాదచారులు ఉపయోగించే ఒక వంతెనను పూర్తిగా కూల్చేశారు. చైనా సైనికులు బారాహోతీలో కొంత మేరకు విధ్వంసం సృష్టించారు. అనేక భారత మౌలిక సదుపాయాలను నేలమట్టం చేశారు. ఒకవైపు తూర్పు లడఖ్లో చైనా సైనికులు పదే పదే చొరబడుతూ ఉంటారు. ఇప్పుడు భారత సరిహద్దుల దగ్గర పెద్ద సంఖ్యలో విధ్వంసక ఆయుధాలతో మోహరించారు. మరోవైపు తాజాగా ఉత్తరాఖండ్ వైపు నుంచి చొరబడటం ప్రారంభించింది. బారాహోతీ ప్రాంతంలో చైనా ఇంతకుముందు కూడా చొరబాటు యత్నాలు కొనసాగిస్తూ వచ్చింది. 2020లో కూడా చైనా సైనికులు భారత్లో చొరబడినట్టు వార్తలు వచ్చాయి. తాజా నివేదిక ప్రకారం ఇప్పటికీ 3 సార్లు చైనా సైన్యం ఉత్తరాఖండ్లో చొరబడినట్టు తెలుస్తోంది. గతంలో 1954లో మొదటిసారి చైనా ఉత్తరాఖండ్ వైపు నుంచి భారత సరిహద్దుల్లోకి చొరబడింది. ఆ తర్వాత డ్రాగన్ ఇతర ప్రాంతాలను ఆక్రమించేందుకు ప్రయత్నించింది. 1962లో భారత్ చైనా యుద్ధం జరుగుతుండగా రెండోసారి పిఎల్ఏ ఉత్తరాఖండ్లోకి చొచ్చుకు వచ్చింది. 2018లోనూ చైనా సైన్యం ఇక్కడ చొరబడినట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా మూడోసారి చైనా ఆగస్టు 30న భారత సరిహద్దుల్లోకి చొరబడేందుకు యత్నించింది. అయితే ఈసారి భారత సైనికులతో ఎలాంటి ఘర్షణ జరగలేదు. భారత సైన్యం ఈ సంగతి తెలుసుకుని అక్కడికి చేరుకునేసరికి చైనా సైనికులు సరిహద్దులు దాటేసినట్టు తెలుస్తోంది. ఆగస్టు 30న దాదాపు 100 మంది చైనా సైనికులు భారత సరిహద్దుల్లోకి ప్రవేశించారు. చైనా సైనికులు 55 గుర్రాలపై ఎక్కి వచ్చారు. సుమారు 5 కిలోమీటర్ల లోపలికి చొరబడ్డారు. గత కొన్నేళ్లుగా ఈ ప్రాంతం మొత్తం ఎలాంటి చొరబాటు ఘటనలు లేకుండా చాలా ప్రశాంతంగా ఉంది. కానీ ఇప్పుడు ఈ ఘటన బయటపడటం కేంద్ర ప్రభుత్వానికి తలనొప్పి తెస్తుంది. తున్జున్లా పాస్ దగ్గర అడ్డుకోవడంతో చైనా సైనికులు ఇప్పుడు ఈ మార్గం ఎంచుకున్నారని కేంద్రం భావిస్తుంది. వాళ్ళు ఉత్తరాఖండ్లోని బారాహోతీకి దాదాపుగా సమీపంలోకి వచ్చి వెళ్లడంతో కేంద్ర సర్కార్కి ఆందోళన కలిగిస్తోంది. ఉత్తరాఖండ్లోని బారాహోతీ వరకు చేరుకున్న తర్వాత చైనా సైనికులు సుమారు 3 గంటల పాటు అక్కడే గడిపారు. చైనా సైన్యం చొరబడిన సంగతిని గమనించిన స్థానికులు భారత సైన్యానికి సమాచారం అందించారు. ఈ సంగతి తెలుసుకోగానే ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ జవాన్లు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. కానీ ఐటీబీపీ దళం సంఘటనా స్థలానికి చేరుకునేసరికి చైనా సైనికులు అక్కడి నుంచి బయటికి వెళ్లిపోయారు. నిజానికి బారాహోతీ ప్రాంతాన్ని నిస్సైనిక ప్రదేశంగా ప్రకటించారు. అంటే ఇక్కడ సైనికులెవరూ ఉండరాదు. అయినా ఎప్పట్లాగే డ్రాగన్ ఉల్లంఘించింది.
తాజా పరిణామాల నేపథ్యంలో భారత ప్రభుత్వం చైనా కదలికలను జాగ్రత్తగా పరిశీలిస్తోంది. భారత్ చైనాల మధ్య సరిహద్దు వివాదం ఇప్పటిది కాదు, ఎప్పుడో స్వాతంత్రానికి ముందు నుంచే ఉంది. రెండు దేశాలు పంచుకుంటున్న 3 సరిహద్దులు వివాదాలకు కేంద్ర బిందువులుగా ఉన్నాయి. ప్రపంచమంతా చెవినులు కట్టుకుని పోరు పెట్టిన కొండంత మొండితనంతో పాటు తన అవసరాల కోసం సరిహద్దు దేశాలతో పేచీ పెట్టుకోవడం చైనాకు మొదటి నుంచి అలవాటు. భారత్ చైనా దేశాల మధ్య 3 సరిహద్దులను గుర్తించారు. వాటిలో మొదటిది మెక్మోహన్ లైన్, మూడోది వాస్తవాధీన రేఖ. ఈ మూడింటికి 3 సరిహద్దు రేఖలున్నాయి. వీటిలో మెక్మోహన్ లైన్ ను చైనా అంగీకరించడం లేదు. క్లెయిమ్ లైన్ ను భారత్ గుర్తించడం లేదు. LACని 2 దేశాలు అంగీకరించినా గొడవలు మాత్రం సాగుతున్నాయి. 1846లో బ్రిటిష్ ఇండియా జమ్మూ కాశ్మీర్ ను కలుపుకుంది. ఇప్పుడున్న గుర్తింపుకు నోచని సరిహద్దు ప్రాంతాల్ని ఉభయ దేశాల మధ్య సరిహద్దులుగా చైనాను ఒప్పించాలని బ్రిటిష్ పాలకులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. భారత్కు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 1950లో విడుదల చేసిన మ్యాప్లో లదాఖ్ను గుర్తించని సరిహద్దు ప్రాంతంగా పేర్కొన్నారు. ఇది జరిగిన 9 ఏళ్లకి 1959లో నాటి చైనా ప్రధాని చౌ ఎన్లై సరిహద్దు సమస్య పరిష్కారం కోసం భారత ప్రధాని నెహ్రూకు లేఖ రాశారు. అందులో మెక్మోహన్ రేఖను తూర్పు సరిహద్దుగా అంగీకరిస్తామని, దానికి బదులు లదాఖ్లో అప్పటికే 2 దేశాల సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాల్ని సరిహద్దుగా గుర్తించాలి అని మెలిక పెట్టారు. ఈ ప్రతిపాదనకు నెహ్రూ నో చెప్పడంతో ఆ సమస్య అలాగే ఉండిపోయింది. 1993లో భారత్ చైనాల మధ్య శాంతి సామరస్య ఒప్పందం జరిగింది. అందులో మొత్తం సరిహద్దు వివాద ప్రాంతాల్ని LACగా గుర్తించాలని 2 దేశాలు అంగీకరించాయి. చైనాతో సరిహద్దు తగాదాల చరిత్ర ఇప్పటిది కాదు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి రికార్డైన పెద్ద ఘర్షణలను పరిశీలిస్తే వాటన్నింటికీ చైనా దూకుడే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ప్రతిసారి గిల్లి కజ్జాలు పెట్టుకునేందుకు ఏదో ఒక చోట చొరబడి కెలికిన వైనం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. 1962లో చైనా భారత్ మధ్య భీకర యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో భారత్ ఓడిపోయింది. అక్సాయ్ చిన్ అరుణాచల్ ప్రదేశ్ ని చైనా ఆక్రమించుకుంది. 1967లో చుంబు లోయపై పట్టు కోసం చైనా సైన్యం నాథులా పాస్ వెంబడి దాడి చేసింది. ఇరు దేశాల సేనలు భీకరంగా తలపడ్డాయి. ఇక్కడ జరిగిన ఘర్షణల్లో 88 మంది భారత సైనికులు అమరులయ్యారు. 340 మంది చైనా ట్రూపర్లు మరణించారు. లో అరుణాచల్ ప్రదేశ్ కు రాష్ట్ర ప్రతిపత్తి కల్పించేందుకు భారత్ నిర్ణయించింది. దీనిపై చైనా ఆగ్రహించడంతో సులులా బుమ్లా పాస్ల దగ్గర ఇరు దేశాల సైనికులు ఘర్షణ పడ్డారు. 2013లో అక్సాయ్ చిన్ లోని రకీనులా దగ్గర స్థావరాన్ని ఏర్పాటు చేసింది చైనా. దీనికి దీటుగా చైనా స్థావరానికి 300 మీటర్ల దూరంలో భారత్ శిబిరాన్ని ఏర్పాటు చేసింది. ఇది ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. చైనా తన PLA సైన్యాన్ని భారీగా మోహరించింది. చివరకు ఇరు దేశాలు తమ తమ సేనల్ని ఉపసంహరించడంతో ఉద్రిక్తతలు చల్లారాయి. 2014లో భారత భూభాగమైన దెంచాక్లోని గ్రామాలకు నీటి సౌకర్యం కల్పించేందుకు 100 అడుగుల కెనాల్ తవ్వాలని భారత్ నిర్ణయించింది. అయితే ఎప్పటిలాగే చైనా దీనికి అభ్యంతరం తెలిపింది. ఈ సంక్షోభం 3 వారాల పాటు కొనసాగింది. దొరికింది అదునుగా డ్రాగన్ సైన్యం భారత భూభాగంలోకి 5 కిలోమీటర్ల మేర చొరబడింది. భారత సైన్యం దీన్ని అడ్డుకోవడంతో మరోసారి ఘర్షణలు చెలరేగాయి. చివరికి అంతర్జాతీయ సమాజం నుంచి అభ్యంతరాల ఒత్తిడి పెరగడంతో చైనా వెనక్కి తగ్గక తప్పలేదు. 2015లో ఉత్తర లద్దాఖ్లోని బట్సేలో చైనాకు చెందిన PLA ఓ శిబిరం నిర్మించింది. దీన్ని సకాలంలో గుర్తించిన భారత బలగాలు సమూలంగా నేలమట్టం చేశాయి. చైనా సైన్యం మళ్లీ అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా వెనక్కి పంపాయి. 2017లో డోక్లాంలో 73 రోజుల పాటు సంక్షోభం తలెత్తింది. భూటాన్ భూభాగంలో రోడ్డు నిర్మాణానికి చైనా ప్రయత్నించడం వివాదాస్పదంగా మారింది. భూటాన్కు అండగా భారత బలగాలు రంగంలోకి దిగాయి. చర్చల తరువాత ఇరుపక్షాలు బలగాల ఉపసంహరణకి అంగీకరించాయి. తప్పనిసరి పరిస్థితుల్లో చైనా రోడ్డు నిర్మాణాన్ని నిలిపివేసింది. 2018లో డ్రాగన్ తూర్పు లద్దాఖ్లోని సరిహద్దుని దాటింది. 400 మీటర్ల లోపలకు చైనా బలగాలు చొరబడ్డాయి. భారత్ రోడ్డు నిర్మించకుండా అడ్డుకునేందుకు విఫలయత్నం చేశాయి. ఈ సందర్భంగా మరోసారి ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.